అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 2026లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 24th మార్చ్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A typist takes 40 minutes to type 2 pages. How long will he take to type 84 pages? So 2 pagesని టైప్ చేయడానికి 40 minutes టైం పడుతుంది. అంటే 1 పేజ్ టైప్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 20 minutes టైం పడుతుంది. ఇప్పుడు 84 పేజెస్ టైప్ చేయాలి అని అంటే 84 పేజెస్ని టైప్ చేయాలంటే 1 into 84 కదా. సిమిలర్గా 20 into 84. 84 into 2 అంటే 168. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో 1680 minutes టైం పట్టింది. ఆప్షన్ సి. A quadratic polynomial f of x gives a remainder of 5 when divided by x minus 2 and of minus 3 when divided by x minus 4. If f of x is of the form ax square plus bx plus c and the leading coefficient is 1, then which of the following is the correct quadratic equation? So ikkada 5 అనేది రిమైండర్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని మనము ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. ఎక్స్ మైనస్ 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ -3 వస్తుంది. సో ఇక్కడ లీడింగ్ కోఎఫిషియంట్ 1 అన్నారు. అంటే ఈ టోటల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లీడింగ్ కోఎఫిషియంట్ ఏముంటుంది? ఏఎక్స్ స్క్వేరే కదా. సో ఈ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏ కాబట్టి ఏ వాల్యూ 1 అని ఇచ్చారు. సో ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనల్ని అడుగుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇచ్చిన వాటిలో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ రిమైండర్ ఇక్కడ 5 వస్తుంది అన్నారు. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిమైండర్ 5 రావాలి అని అంటే ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేయాలి. సో ఎక్స్ మైనస్ 2 అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -2 కాస్త ఈ సైడ్ వెళ్తే +2 అవుతుందా? సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు, సో ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో ఈక్వల్ టు 5 అయింది. నెక్స్ట్ ఎక్స్ అనేది 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఎక్స్ మైనస్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ -3 కదా వస్తుంది. సో ఎక్స్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. సేమ్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -3. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సైన్ చేంజ్ అవుతుందా? ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. సో 16 -16 ప్లస్ 4 అంటే -12 మైనస్ ఆఫ్ 2b మైనస్ 4b అంటే -2b ఈక్వల్ టు 5 ప్లస్ 3 అంటే 8. సో మైనస్ ఆఫ్ 2b ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఈ -12 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయింది కదా. 12 ప్లస్ 8 అంటే 20. అంటే b వాల్యూ ఇక్కడి నుంచి ఎంత వచ్చింది మనకి? -10 వచ్చింది. b వాల్యూ -10 వచ్చింది. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో చూడండి +4 ఈ సైడ్ వెళ్తే మైనస్ అవుతుందా? అంటే 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. b -10 అయితే -2 ఇంటూ -10 అంటే -20. సో సి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 21. సో సి వాల్యూ ఇక్కడ మనకి 21 వచ్చింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయొచ్చు కదా మనము. b వాల్యూ తెలుసు, a వాల్యూ ఆల్రెడీ 1 అని ఇచ్చారు. సో c వాల్యూ 21. సో ఇప్పుడు ఏమొస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ b అంటే 10 మైనస్ 10x ప్లస్ 21 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in an election between two candidates, 80% of the registered voters cast their votes and 3% of the votes polled were found invalid. Winning candidate got 52% of the valid votes and won the election by a margin of 291 votes. How many voters were registered? సో ఒక ఎలక్షన్లో 2 క్యాండిడేట్స్ ఉన్నారు. అయితే ఇక్కడ టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ 100%. సో ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఈ ఎక్స్లో కూడా ఓట్స్ వేసిన వాళ్ళు ఎంతమంది? 80% మాత్రమే ఓట్స్ వేశారు. 80%ని మనం 4/5 అని రాస్తామా? వేసిన ఓట్స్లో కూడా 3% అనేవి ఇన్వాలిడ్ అయినాయి. సో వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉంటాయి? 97% వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి. టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఇందులో నుంచి ఓట్స్ వేసింది 80%. ఈ 80% ఓట్స్లో కూడా వ్యాలిడ్ ఓట్స్ అంటే 97% వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు విన్నర్కి 52% ఓట్స్ వచ్చినాయి. విన్నర్కి 52% ఓట్స్ అంటే లూజర్కి
48% వెళ్తాయి కదా. సో విన్నర్ ఎన్ని ఓట్స్తో గెలిచారు? 291. అంటే ఇక్కడ విన్నర్ లూజర్ మీద ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది? 4% ఎక్కువ కదా. సో ఈ టోటల్ ఓట్స్లో నుంచి, టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో నుంచి 4% అంటే 1/25 అనేది 291కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ అనేది ఎంత మనము ఫైండ్ అవుట్ చేయాలి. నౌ చూడండి, 97 ఇంటూ 3 చేస్తే 7 ఇంటూ 3 అంటే 21. సో 3 9 27 ప్లస్ 2 అంటే 29. సో 97 ఇంటూ 3 ఈజ్ 291. నెక్స్ట్ 4 1s 425 is 100. సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 అంటే 15. 25 ఇంటూ 25 అంటే 625. యూనిట్ డిజిట్ మనకి ఎంత రావాలి? 5 ఇంటూ 5 25 కాబట్టి యూనిట్ డిజిట్ 5 ఉంది. ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవాల్యుయేట్. సో ఫస్ట్ డివిజన్ 4 1s 4 5s, -2 ఇంటూ 4 అంటే -8. సో 16 ప్లస్ 5 -8. 16 - 8 అంటే 8 కదా. 8 ప్లస్ 5 అంటే ఎంత? 13. విచ్ ఆఫ్ ద గివెన్ రేషియోస్ ఈజ్ ద గ్రేటెస్ట్? సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది లార్జెస్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు రేషియో. ఫస్ట్ 3:17 అంటే 3/17. నెక్స్ట్ ఏముంది? 13/67, 10/37, 5/9. ఓకే, సో ఇక్కడ 0.0 తీసుకుంటే 17 2s 34 కదా. సో 17 1s is 17. జస్ట్ 1 డిజిట్ చూద్దాము. ఇఫ్ సపోజ్ మనకు అన్ని నియర్గా వస్తే అప్పుడు 2 డిజిట్ని కూడా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ 67. సో 0.0 యాడ్ చేస్తే 67 ఇంటూ 2 అంటే ఎంత? 134 వస్తుంది. బట్ ఇక్కడ 130 ఉంది కాబట్టి 67 ఇంటూ 1 ఈజ్ 67. నెక్స్ట్ 10/37. సో 0 పాయింట్ ఇక్కడ 0 తీసుకుంటే 37 ఇంటూ 2 ఈజ్, సో 37 ఇంటూ 2 అంటే 74 కదా. సో 0.2. నెక్స్ట్ 0.0 యాడ్ చేస్తే 9 5s 45. సో చూడండి, జస్ట్ 1 డిజిట్ సాల్వ్ చేస్తే మనకి 0.5 ఇక్కడ వచ్చింది. 5:9 అంటే ఈ రేషియోనే లార్జెస్ట్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. సింపుల్. సో ఇఫ్ సపోజ్ మనకి అన్ని 0.1 0.1 0.1 0.1 వస్తే అప్పుడు మనం నెక్స్ట్ డిజిట్ని కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే అవసరం లేదు, బికాస్ డైరెక్ట్గా మనకి చాలా వేరియేషన్ ఉంది. 0.1 0.2 0.5 అంటే. సో అందుకని మన ఆన్సర్ 5:9. ఓకేనా. నెక్స్ట్, in a right angled triangle ABC, angle C is 90 degree, angle A is 45 degree, and the length of the adjacent side to angle A is 7 units. Determine the length of the side AB. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఏబిసి. యాంగిల్ సి అనేది 90 డిగ్రీ అన్నారు కదా. సో ఈ యాంగిల్ సి 90 డిగ్రీ అయితే ఈ సైడ్ బి, ఈ సైడ్ ఏ తీసుకుందాం. నెక్స్ట్ ఏమన్నారు? యాంగిల్ ఏ నుంచి మనం చూస్తుంటే అడ్జసెంట్ సైడ్ ఏమైంది? యాంగిల్ ఏకి ఆపోజిట్ వచ్చేసి బీసీ అయింది. అడ్జసెంట్ అంటే ఏసీనే కదా. సో ఏసీ వాల్యూ 7 యూనిట్స్. సో ఈ రెండు లైన్స్ అనేవి ఏసీ అండ్ బీసీ ఒకటి అడ్జసెంట్ అయితే ఒకటి ఆపోజిట్ అయితే, యాంగిల్ బీకి అడ్జసెంట్ అంటే ఏమైంది? సిబి. ఆపోజిట్ అంటే ఏసీ. సో ఇప్పుడు యాంగిల్ ఏకి అడ్జసెంట్ అంటే ఏమైంది? ఏసీ. ఆపోజిట్ అంటే బీసీ అనమాట. సో ఏ యాంగిల్కైనా కానీ హైపోటెన్యూస్ మాత్రం సేమ్ ఉంటుంది, ఏబి అనేది. ఓకేనా. నౌ డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఏబి, దట్ ఈస్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు? 45 డిగ్రీ. యాంగిల్ బి ఏమవుతుంది? 45 డిగ్రీనే కదా. సో ఇప్పుడు 45 45 90 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ రేషియోస్ అయితే, లైన్ రేషియోస్ ఏమవుతాయి? 1:1:√2. సో ఇక్కడ 1 యూనిట్ 7 అయినప్పుడు ఇక్కడ కూడా మనకి 1 యూనిట్ ఉంటుంది, 7 యూనిట్. సో ఏబి ఏమవుతుంది? 7√2కి ఈక్వల్ అయింది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, 3 positive integers a, b, c satisfy GCD a, b is 8. BC is GCD of BC is 12. GCD of CA is 4. LCM of A, B, C is 240. Then the minimum value of A plus B plus C is. So very good question. Very good question. చాలా జాగ్రత్తగా వినండి. GCD అంటే HCF కదా. సో ఫస్ట్ A అండ్ Bకి HCF ఎంత ఉంది? 8. అండ్ బి అండ్ సికి హెచ్సిఎఫ్ ఎంత? 12. సి అండ్ ఏకి హెచ్సిఎఫ్
4 అన్నారు. ఇప్పుడు ఏబిసికి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు? 240 ఇస్తే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అనేది ఎంత? మినిమం వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చాలా జాగ్రత్తగా వినండి. నౌ ఇక్కడ మనకి బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో బి వాల్యూ ఎలా తీసుకోవచ్చు మనము? ఇక్కడ 8 అంటే 4 ఇంటూ 2 కదా, ఇక్కడ 4 ఇంటూ 3. సో 8 అంటే 4 ఇంటూ 2, 4 ఇంటూ 3, 3 ఇంటూ 2 అంటే 6, 6 ఇంటూ 4. సో ఎల్సిఎం తీసుకుంటే 8 అండ్ 12కి 24 వస్తుంది. అంటే మనము బి వాల్యూ 24 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేద్దాం. బి వాల్యూ 24 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ మనకి ఏం రావాలి? 8 రావాలి. అంటే ఏ వాల్యూ ఏమవ్వాలి? ఖచ్చితంగా మనకి 8 అవ్వాలి. ఖచ్చితంగా 8 అయితే అవ్వాలి, అవునా? సిమిలర్గా ఇక్కడ బి వాల్యూ 24 అండ్ బీసీ హెచ్సిఎఫ్ 12 అన్నారు. సో సి వాల్యూ 12 వస్తుందా? ఇప్పుడు ఈ కండిషన్ సి అండ్ ఏకి హెచ్సిఎఫ్ 4 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సి అంటే 4 ఇంటూ 3 12, ఏ అంటే 4 ఇంటూ 2. సో హెచ్సిఎఫ్ 4 కరెక్ట్ వచ్చింది కదా, అంటే మనం తీసుకున్న వాల్యూస్ కరెక్టే అనమాట. సో ఏ ఏమో 8, బి ఏమో 24, సి ఏమో 12. బట్ మన కండిషన్ ఏముంది ఇక్కడ? ఏ బి సికి ఎల్సిఎం వచ్చేసి 240 రావాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? 24 అండ్ 8కి ఎల్సిఎం 24, 12 అండ్ 24కి ఎల్సిఎం 24. బట్ మనకి ఇక్కడ ఎల్సిఎం 24 వస్తుంది, 240 అయితే రావట్లేదు. సో 240 రావాలి అని అంటే 10 మల్టిపుల్ ఎలా రాయొచ్చు మనము? 5 ఇంటూ 2 అని చెప్పి రాయొచ్చా? సో ఇంకా ఇక్కడ మనకి 24కి 5 ఇంటూ 2 యాడ్ అవ్వాలి. సో ఈ 5 ఇంటూ 2 ఎలా యాడ్ అవ్వాలి అని అంటే వి రెండు మధ్యన, అంటే ఏ అండ్ బికి, బి అండ్ సికి, సి అండ్ ఏకి మధ్యన ఉన్న హెచ్సిఎఫ్ని డిస్టర్బ్ చేయకుండా మనం యాడ్ చేయాలి. ఓకేనా? డిస్టర్బ్ చేయకుండా యాడ్ చేయాలి. సో ఇక్కడ మినిమం వాల్యూ అన్నారు కాబట్టి ఈ మూడిట్లో కూడా స్మాల్ వాల్యూ ఏంది? 8 కదా. సో 8కి ఇప్పుడు మనం ఎంత మల్టిప్లై చేసినా కానీ, సో 2 కానీ 3 కానీ 4 కానీ ఒక వాల్యూ వస్తుంది అనుకుందాం, ఎక్స్. ఇప్పుడు 24కి మనం అదే 2, 3 ఆర్ 4 మల్టిప్లై చేస్తే వాల్యూ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. 12కి మల్టిప్లై చేసినా ఎక్కువ అవుతుంది. సో కంపేర్ చేస్తే మనము ఫస్ట్ మల్టిప్లై చేయాల్సింది 8కి అనమాట. సో అందుకని ఏ వాల్యూకి 5ని కానీ 2తో కానీ మల్టిప్లై చేద్దాం. సో సపోజ్ ఇక్కడ 8కి 5తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి. సో 8 ఇంటూ 5 చేస్తున్నాం. 8 ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది? ఇక్కడైతే డిస్టర్బ్ అవ్వట్లేదు హెచ్సిఎఫ్. బట్ 2ని ఎక్కడ మల్టిప్లై చేద్దాం? నెక్స్ట్ స్మాల్ వాల్యూ సి కాబట్టి, సో సికి ఇంటూ 2 చేస్తే 12 ఇంటూ 2 ఏమవుతుంది? 24. ఇక్కడ హెచ్సిఎఫ్ డిస్టర్బ్ అవుతుందా? ఎంత వస్తుంది? 24. ఇక్కడ కూడా మనకి ఇంటూ 2 చేస్తే హెచ్సిఎఫ్ ఏమైంది? 8 వస్తుంది. సో అందుకని మనము ఏ వాల్యూకి, ఏకి 5 ఇవ్వకుండా ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా? సో 8కి ఇంటూ 2తో మల్టిప్లై చేసి చెక్ చేద్దాం. అండ్ సికి ఇంటూ 5 చేద్దాం. సో ఇప్పుడు 8 ఇంటూ 2 అంటే 16. ఇక్కడ మనకి 8 ఇంటూ 3 ఉంది. బి అంటే 8 ఇంటూ 3 కదా, హెచ్సిఎఫ్ అయితే 8 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ మనము ఇంటూ 5 చేస్తే, సికి ఇంటూ 5 చేస్తే 12 ఇంటూ 2 అంటే 24, 12 ఇంటూ 5 అంటే 60. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అయితే 12 ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా 4 ఇంటూ 3 అంటే 15 ఇంటూ 4 అంటే 60 వచ్చింది. సో ఇక్కడ మనకి 5 టర్మ్ లేదు కాబట్టి హెచ్సిఎఫ్ అగైన్ ఇక్కడ కూడా 4 వస్తుంది. సో మనం తీసుకుంది ఇప్పుడు కరెక్టే. అంటే ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏమో 16 వచ్చింది, బి హ్యాజ్ ఇట్ ఈస్ 24, అండ్ సి ఎంత అయింది? 15 ఇంటూ 4 అంటే 60 అయింది. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 16, 24 అండ్ 60కి 240 వస్తుంది. ఎల్సిఎం ఇక్కడ మనకి 240 అయితే వస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 24 ప్లస్ 6 అంటే 30, 30 ప్లస్ 10 అంటే 40, 40 ప్లస్ 60 అంటే ఎంత? 100. సో సమ్ వచ్చేసి 100 వస్తుంది. ఆప్షన్ ఏ. క్లియర్ కదా? నెక్స్ట్, సాల్వ్ ద గివన్ ఈక్వేషన్స్ ఫర్. సో ఇక్కడ సాల్వ్ చేయమని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 2కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 2కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ అంటే 3, వై అంటే -2, జెడ్ అంటే -1. సో సబ్స్టిట్యూట్ చేస్తే
3 minus 2 minus 1 minus 2 minus 1 అంటే minus 3 3 minus 3 అంటే 0 కదా సో ఇక్కడ 0 వస్తుంది 2 రావట్లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి minus 3 minus 2 అంటే minus 5 minus 5 plus 1 అంటే minus 4 ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు 3 minus 2 అంటే 1 1 plus 1 అంటే 2 వస్తుంది సో మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కూడా వెరిఫై చేయాలి 3 plus 2 5 plus 1 6 వస్తుంది మనకు కావాల్సింది 2నే కాబట్టి ఆప్షన్ డి కూడా ఫెయిల్ అయిపోతే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ The ratio of the lengths of two corresponding sides of two similar triangles is 16:14. The ratio of the areas of these two triangles in the ordered mention is. So ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ ఇచ్చారు 16:14 అని ఏరియా రేషియో ఏమవుతుంది స్క్వేర్ టైమ్స్ అవుతుంది సో 16 స్క్వేర్ అంటే 256 14 స్క్వేర్ అంటే 196 ఆప్షన్ బి There are 12 members in group A 55 members in group B and 89 members in group C. All the members of these groups went to a restaurant. The average amounts spent on each member of groups A, B and C are 160, 109 and 181 rupees respectively. The overall average amount spent per member is. So ikkada first group A lo 12 members unnaru. Group B lo 55. Group C lo 89 members. So whole group A average వచ్చేసి 160 అయితే B average 109 C average 181 సో హోల్ గ్రూప్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో యూనిట్ డిజిట్తో సాల్వ్ చేద్దామా ఫస్ట్ మనం ట్రై చేద్దాం యూనిట్ డిజిట్తో సాల్వ్ అయిద్దా లేదా ఈ ప్రాబ్లం అనేది 2 into 0 అంటే 0 కదా 5 9s 45 9 into 1 9 divided by so 2 plus 5 7 plus 9 అంటే 16 that is 6 so 9 plus 5 అంటే ఎంత 14 4 plus 1 14 కదా సో యూనిట్ డిజిట్ 4 వస్తుంది డివైడెడ్ బై 6 2 into 2 2 3 సో 2 by 3 సో 3 into సంథింగ్ చేస్తే యూనిట్ డిజిట్ మనకి 2 రావాలి 3 7s 21 1 వస్తుంది 3 3s 9 3 1s 3 3 4s 12 సో 2 ఇక్కడ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది క్లియర్ The selling price of 48 pieces of an item is same as the cost price of its x pieces. If the profit is 25%, then find the value of x. So selling price of 48 pieces, cost price of x pieces కి ఈక్వల్ అయితే ప్రాఫిట్ 25% వస్తుంది x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి 48 పీసెస్ సెల్లింగ్ ప్రైస్ అనేది x పీసెస్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో ఏమొస్తుంది x by 48 వస్తుంది ఇక్కడ ప్రాఫిట్ 25% వస్తుంది 25% అంటే మనము 25ని ఎలా రాస్తాం 1/4 అని రాస్తామా సో ఈ 4 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 4 + 1 అంటే 5 యూనిట్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది కదా సో ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉంటే కాస్ట్ ప్రైస్ మనకి 4 యూనిట్స్ ఉంటుంది ఇప్పుడు ఈ రెండిటికి అంటే ఈ రెండిటిని ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేద్దాం సో x is equal to 5 into 48 5 8s is 40 5 4s 20 plus 4 అంటే 24 divided by 4 so 4 1s 4 6 is 24 అంటే x వాల్యూ 60 వచ్చింది ఆప్షన్ ఏ if x plus y is to y plus z is to z plus x is equal to 6 is to 7 is to 8 and x plus y plus z is 14 find the value of z so సేమ్ చూడండి సింపుల్ ప్రాబ్లమే కదా x plus y రేషియో అనేది 6 అవుతుంది y plus z అంటే 7 సో z plus x అంటే ఎంత 8 సో ఇక్కడ మనం 6 7 8 అనుకుందాం టోటల్ యాడ్ చేస్తే x plus y y plus z z plus xని యాడ్ చేస్తే ఏమవుతుంది 2 times of x plus y plus z అనేది 6 plus 7 అంటే 13 plus 8 అంటే 21 సో 21aకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ x plus y plus z వాల్యూ ఎంత ఇచ్చారు 14 అని ఇచ్చారు సో 2 into 14 is equal to 21 times of a 7 2s 7 3s సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 4/3కి ఈక్వల్ అయింది మనకు కావాల్సింది z వాల్యూ అనేది ఎంత అని సో z అంటే x plus y అంటే ఏంది కంప్లీట్గా 6a సో 6 into 4/3 చేస్తే 3 1s 3 2s దట్ ఈస్
8 వచ్చింది. ఎక్స్ ప్లస్ వై అనేది 8 అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 14. సో ఇక్కడ నుంచి జెడ్ వాల్యూ ఏమవుతుంది? 14 మైనస్ 8. 14 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది? 6. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో జెడ్ వాల్యూ ఇక్కడ మనకి 6 వచ్చింది. నెక్స్ట్, how many coins each of 5.5 cm in circumference and 2 mm thick must be melted to form a cuboid of dimensions 14 into 11 into 8? సో ఎన్ని కాయిన్స్ని మనం మెల్ట్ చేస్తే ఈ డైమెన్షన్స్తో క్యూబాయిడ్ ఫామ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మెల్ట్ చేసి మనం ఇంకో షేప్లోకి టర్న్ చేయాలి, అంటే క్యూబాయిడ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి. వాల్యూమ్ ఈక్వేట్ చేసేటప్పుడు కాయిన్ ఏ షేప్లో ఉంటుంది? ఇలా సర్కిల్ వచ్చేసి కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా. సో ఇదొక సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. కాయిన్ని మనం సిలిండర్ అని చెప్పి కన్సిడర్ చేయాలి. ఓకేనా? నౌ సర్కంఫరెన్స్ 5.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఎక్కడి నుంచి మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? అండ్ హెచ్ కోడ్ ఇచ్చారు. సో వాల్యూమ్ డైరెక్ట్గా ఈక్వేట్ చేయొచ్చు. బట్ హెచ్ అనేది మనకి ఎంఎంలో ఉంది, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ డైమెన్షన్ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడానికి హెచ్ ఈజ్ ఈక్వల్ 2mm అంటే 2 × 10⁻³ mకి ఈక్వల్ అయింది. ఇప్పుడు మీటర్స్ నుంచి సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 2 × 10⁻³ × 100 దట్ ఈస్ 10². సో ఎంత వస్తుంది? 2 × 10⁻⁻1. -1 అంటే 2/10కి ఈక్వల్ అవుతుందా? సో హైట్ వచ్చేసి 2/10 సెంటీమీటర్స్కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సర్కంఫరెన్స్ 5.5 సెంటీమీటర్స్ అన్నారు. సర్కంఫరెన్స్ అంటే 2πr వాల్యూ 5.5. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 55/10. సో 11 2s 11 5s. ఓకే, 5 1s 5 2s. సో r ఈజ్ ఈక్వల్ టు, r వాల్యూ ఎంత వస్తుంది? 7 డివైడెడ్ బై, సో 2 × 2 4 × 2 అంటే 8. సో ఆర్ వాల్యూ ఇక్కడ మనకి 7/8 వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్స్ని ఈక్వేట్ చేద్దాం. ఫస్ట్ సిలిండర్ వాల్యూమ్ అంటే πr² కదా. సో π అంటే 22/7, r² 7/8 × 7/8, హెచ్ అంటే 2/10. సో ఎన్ని కాయిన్స్ అన్నారు కాబట్టి n కాయిన్స్ని మెల్ట్ చేస్తే క్యూబాయిడ్ 14 × 11 × 8 డైమెన్షన్తో ఫామ్ అయింది. సో ఫస్ట్ ఈ 7 క్యాన్సిలా, 7 × 2 అంటే 14 క్యాన్సిల్, 11 1s 11 2s ఈస్ 22. సో ఎన్ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 8 × 8 64. ఇక్కడ మనకి ఇంకా క్యాన్సిల్ అయ్యింది కదా. సో 2 1s 2 4s ఈస్ 8. సో 8 × 8 64. 64 × 4 అంటే 256. 256 × 10 ఈస్ 2560. సో ఇన్ని కాయిన్స్ని మనం మెల్ట్ చేస్తే క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, the sum of the cubes of the numbers 55 -30 and -25 is equal to, sum of the cubes అన్నారు అంటే a³ + b³ + c³ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. a³ + b³ + c³. అవునా? సో ఇక్కడ a b c అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ a + b + c చేస్తే ఎంత వస్తుంది? 55 -30 -25 అంటే -55 అంటే 0కి ఈక్వల్ అవుతుంది కదా. ఇఫ్ a + b + c అనే 0కి ఈక్వల్ అయితే a³ + b³ + c³ ఏమవుతుంది? 3 టైమ్స్ ఆఫ్ a × b × cకి ఈక్వల్ అవుతుంది. నౌ మల్టిప్లై చేద్దాం. 3 × 55 -30 అండ్ -25. ఓకే, సో ఫస్ట్ 3 × 30 అంటే మైనస్ అయిపోతుంది. 90 × 25 × 5 ఈస్ 125. 25 × 5 125 + 12 అంటే 137. సో ఇప్పుడు ఇంటూ 9 యూనిట్ డిజిట్ చూస్తే 9 5s 45. సో లాస్ట్ 2 డిజిట్స్ 50 ఉండాలి. రెండు ఆప్షన్స్ అలానే ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్స్లో కూడా 9 మల్టిపుల్ని చెక్ చేస్తే సరిపోయిద్దేమో కదా. ఒకసారి చెక్ చేద్దాం. 3 + 1 4 + 2 6, 6 + 7 13 + 5 అంటే 18. 8 + 1 9. 18 అనేది మనకి 9తో డివైడ్ అయిపోతుంది అంటే 8 + 1 9 కాబట్టి. నా 1 + 2 3 + 3 6 + 7 13, 13 + 5 అగైన్ 18 వస్తుంది. సో రెండు కూడా మనం 9 మల్టిపుల్తో కూడా ఆన్సర్ అనేది చెప్పలేకపోతున్నాం. సో మల్టిప్లై చేద్దాం. 9 5s 45, 9 7s
63 plus 4, 67. 9 3s 27 plus 6, 33. 9 1s 9 plus 3, 12. సో 123750. 123750 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, Govind gets double the amount in 7 years when invested at compound interest, compounded annually. In how many years will the amount become 8 times itself? సో గోవింద్ ఒక సమ్ని 1 యూనిట్ ఆఫ్ సమ్ని ఇన్వెస్ట్ చేశారు 7 ఇయర్స్కి. సో ఏమైంది? డబల్ అయింది. ఎన్ని ఇయర్స్లో? 7 ఇయర్స్లో. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 8 టైమ్స్ అవ్వటానికి. 8 టైమ్స్ అవ్వాలి అని అంటే 8 అనేది ఏంటి? 2 క్యూబ్ కదా. సో ఇప్పుడు చూడండి, 1 టైం అవ్వటానికి 7 ఇయర్స్ పడితే 3 టైమ్స్ అవ్వాలి అని అంటే 7 × 3 21 టైమ్స్ అవుతుంది. సో నెక్స్ట్ అంటే 2 స్క్వేర్ అవ్వాలి అని అంటే 4 టైమ్స్ అవ్వాలి అని అంటే ఇంకొక 7 ఇయర్స్ పట్టిద్దా ఇక్కడ. మళ్ళీ 2 క్యూబ్ అవ్వాలి అని అంటే ఇంకొక 7 ఇయర్స్. సో టోటల్గా ఇక్కడ 7 + 7 14 + 7 అంటే 21 ఇయర్స్ టైం పడుతుంది. అందుకని మనం పవర్నను ఇయర్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్, at what rate per annum will a sum of money become 4 times itself in 25 years under simple interest? సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రిపీటెడ్ ప్రాబ్లమే కదా. 4 టైమ్స్ అవ్వాలి అంటే 300 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్? 25. సో 25 1s is 25, క్యారీ 5. 25 × 2 అంటే 50. ఆప్షన్ సి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్, 3 friends X, Y and Z started a business by investing a sum of money in the ratio 9:4:8. After 6 months, X withdraws half of his capital. If the sum invested by Z is 23,000 rupees, then out of a total annual profit of 33,000 rupees, what is the difference between X and Y's profit? సో ఇక్కడ 3 friends X, Y, Z ఈ రేషియోలో అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు. సో X, Y అండ్ జెడ్ అని చెప్పి తీసుకుందాం. ఎక్స్ ఇన్వెస్ట్ చేసింది 9 యూనిట్స్, బట్ ఆఫ్టర్ 6 మంత్స్ హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ని విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. సో ఎక్స్ 9 యూనిట్స్ వచ్చేసి ఒక 6 మంత్స్ అండ్ ఇందులో హాఫ్ 9/2 ఏమో ఇంకో 6 మంత్స్ ఉంచారు. వై వచ్చేసి 4 యూనిట్స్ కంప్లీట్ 12 మంత్స్ అండ్ జెడ్ కూడా 8 యూనిట్స్ కంప్లీట్ 12 మంత్స్ ఉంచితే 8 యూనిట్స్. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా? 6 × 2 అంటే 12, అగైన్ 6 × 2 అంటే 12. సో ఇప్పుడు చూడండి 9 + 9/2. సో 2 × 9 18 కదా. 18 + 9 అంటే ఎంత? 27/2. సో ఈ 2 వచ్చేసి ఈ సైడ్ మనకి మల్టిప్లై అయిపోతుంది. అప్పుడు 4 × 4 అంటే 16. ఇక్కడ మనకుంది 8. 8 16 × 2 అంటే 32. సో X/Y/Z రేషియో మనకి 27:16:32 వచ్చింది. 27 + 16 అంటే 43 + 2 45 + 30 75. సో ఈ 75 యూనిట్స్ అనేది టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 33,000. 33,000కి ఈక్వల్ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వైకి మధ్యన డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11 యూనిట్స్. 11 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 3 25s is 75. 3 11s is 33. 11 × 11 అంటే ఎంత? 121. ఇక్కడ మనకి 3 zeros ఉన్నాయి. సో 100 × 10 రాసినప్పుడు 25 × 4 is 100. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 121 × 40 చేస్తే 4 1s 4, 4 2s 8, 4 1s 4. సో 484 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. 4840 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, the sum of the interior angles of a regular polygon is 1620 degree. What is the difference between the measures of an interior angle and an exterior angle of the polygon? So one of the best questions. Sum of interior angles సమ్ ఇచ్చారు. ఆల్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ 1620 అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూస్ చేసే ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 కదా. ఇక్కడ సమ్ ఎంత ఇచ్చారు? 1620 అని ఇచ్చారు ఈ సమ్ అనేది. సో
ఈక్వల్ టు 1620 అని చేస్తే ఈ 0 క్యాన్సిల్. 18 ఇంటూ 9 అంటే 162. సో n-2 9 అయినప్పుడు n వాల్యూ ఎంత వస్తుంది? 11 వస్తుంది. అంటే ఈ పాలిగాన్కి 11 సైడ్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం. సో ఈ 11 సైడ్స్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా అయింది. ఎక్స్టీరియర్ యాంగిల్ అనంటే 360 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సైడ్స్ n కదా. సో ఇక్కడ 360 డివైడెడ్ బై 11 చేస్తే 11 3s 33 క్యారీ 3, 11 2s 22 అవునా, ఇంకా 8 ఉంటుంది. సో 32 8/11కి ఈక్వల్ అవుతుంది. మనకి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్ 1620 అన్నారు. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్ 1620 అయితే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఏమవుతుంది అంటే ఒక్క ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? 1620 డివైడెడ్ బై 11కి ఈక్వల్ అవుతుందా? ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్ అనమాట. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది? సో ఇది తీసుకోకుండా డైరెక్ట్గా 360 మైనస్ 11 తీసుకున్నాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఒక్కటి వచ్చేసి 360/11 ఉంది. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మైనస్ చేస్తే 1620లో నుంచి 360 మైనస్ చేస్తున్నాం. 0 హ్యాజ్ ఇట్ ఈస్ 12 మైనస్ 6 అంటే 6, 5 మైనస్ 3 అంటే 2. సో 1260 డివైడెడ్ బై 11కి ఈక్వల్ అయింది. నౌ 11 1s is 11 క్యారీ 1, అగైన్ 11 1s is 11 క్యారీ 5, 11 4s is 44. సో ఇంకా 6 ఉంటుంది. సో 114 6/11కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, by selling an article at 3/11 of its market price, Hitesh incurs a loss of 15%. If he sells it at 54% of its market price, then the profit percentage is. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 11 యూనిట్స్. సో 11 యూనిట్స్ కాకుండా 3 యూనిట్స్ అమ్మితే లాస్ 15% వస్తుంది. అంటే ఈ 3 యూనిట్స్ అనేది 85%కి ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు 54% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? సో 54% అంటే ఎంత? 11లో 11 ఇంటూ 54%. 54 ఇంటూ 11 అంటే సో 5 ప్లస్ 4 అంటే 9, 594 కదా. డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 5.94. 3 1s 3, 3 9s 27, 3 8s is 24. ఓకేనా? సో 1.98 వచ్చింది. ఇప్పుడు 85ని మనము 17 ఇంటూ 5 రాయొచ్చా? సో 5ని ఇంటూ 2/2 చేస్తే 10/2 అని రాయొచ్చు కదా. సో కంప్లీట్గా 170/2 ఇంటూ, సో ఇక్కడ మనము ఈ 170లో 0ని క్యాన్సిల్ చేసేసి 1.98తో మల్టిప్లై చేస్తే 19.8కి ఈక్వల్ అవుతుంది. సో 2 1s 2 9s 18 క్యారీ 1, 2 9s 18. సో 17 ఇంటూ 9.9. యూనిట్ డిజిట్ చూస్తే 7 9 63. సో యూనిట్ డిజిట్ 3 వచ్చింది ఓన్లీ 1 ప్లేస్ కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా యూనిట్ డిజిట్ చూడపోయినా కానీ 99 అనేది 11 మల్టిపుల్ కదా. సో ఈజీగా మనం మల్టిప్లై చేయొచ్చు. అందుకని 170/2 అని చెప్పి రాసాము 85ని. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద డేటా గివెన్ బిలో? సో ఇచ్చిన వాటిల్లో మోడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చూడండి, ఫార్ములా ఏంది? L ప్లస్ F మైనస్ F1 డివైడెడ్ బై F మైనస్ F1 ప్లస్ F మైనస్ F2 ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? 39. ఇక్కడ ఎక్కువ ఉన్నారు అంటే మనకి మోడ్ క్లాస్ ఇది అవుతుంది. సో కొంచెం అరేంజ్ చేసలేదు చూడండి. లాస్ట్ నుంచి ఇది 18 అండ్ ఇక్కడ 10, ఇక్కడ 39 వస్తుంది. నెక్స్ట్ 28. సో 28 అనేది F1 అవుతుందా? 39 అంటే F అవుతుంది. 10 అంటే F2 అవుతుంది. సో మోడ్ క్లాస్ మనకి 60 to 70. లోవర్ క్లాస్ లిమిట్ L వాల్యూ 60 వస్తుంటే F మైనస్ F1 39 మైనస్ 28 అంటే 11 కదా. డివైడెడ్ బై 11 ప్లస్ F మైనస్ F2 39లో 10 మైనస్ చేస్తే 29 కదా. హైట్ వచ్చేసి 10. సో ఇంటూ 10. నౌ 60 ప్లస్ 110 డివైడెడ్ బై 29 ప్లస్ 11 అంటే 40కి ఈక్వల్ అవుతుంది. 40. ఈ 0 క్యాన్సిల్. సో 4 2s 8, 4 7s 28, 4 5s 20. సో 60 ప్లస్ 2.75 అంటే 62.75కి ఈక్వల్ అవుతుంది. క్లియర్?
నెక్స్ట్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 7 టు ద పవర్ 2/3, ఇక్కడ x వాల్యూ ఎలా ఉందంటే 7 టు ద పవర్ 2/3 మైనస్ 7 to the power minus 2/3. Find the value of x cube plus 3x అని ఇచ్చారు. సో x cube plus 3xని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x వాల్యూ ఇంత ఇచ్చారు. అంటే చూడండి ఇక్కడ మనము x క్యూబ్ కావాలి అని అంటే ఫస్ట్ x క్యూబ్ కావాలి అని అంటే టోటల్కి క్యూబ్ అప్లై చేయాలి కదా. ఈ టోటల్కి క్యూబ్ అప్లై చేస్తే x క్యూబ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి x క్యూబ్ అంటే ఇది చూడండి a అండ్ b అనుకుందాం. సో a మైనస్ b హోల్ క్యూబ్ ఏమవుతుంది? a మైనస్ b హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b ఇంటూ a మైనస్ bకి ఈక్వల్ అవుతుంది. సో a క్యూబ్ అంటే a వాల్యూ 7 2/3 టోటల్కి క్యూబ్ అప్లై చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 7 స్క్వేర్ వస్తుంది కదా, దట్ ఈస్ 49. నెక్స్ట్ b క్యూబ్ అంటే సేమ్ b వాల్యూ మైనస్ 2/3 హోల్ క్యూబ్ చేస్తే 7 టు ద పవర్ మైనస్ 2 అంటే 1/49 వస్తుందా, 1/49 మైనస్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ a అంటే 7 2/3 ఇంటూ b అంటే 7 మైనస్ 2/3 ఇంటూ a మైనస్ b. సో ఇక్కడ 7 2/3 మైనస్ 7 మైనస్ 2/3 ఏమని ఇచ్చారు? x అని ఇచ్చారు. సో డైరెక్ట్గా x అని చెప్పి తీసుకుందాం. ఈ టోటల్ అనేది x క్యూబ్కి ఈక్వల్ అవుతుంటే నా చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 2/3 మైనస్ 2/3 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. 7 టు ద పవర్ 0 అంటే 1 కదా. సో x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 1/49 మైనస్ 3xకి ఈక్వల్ అవుతుంది. సో మనల్ని అడుగుతుంది ఏంటి? x క్యూబ్ ప్లస్ 3x. సో మైనస్ 3x ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో x క్యూబ్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 49. సో 49 స్క్వేర్ అంటే 2401. సో మైనస్ 1 అంటే 2400 divided by 49. సో 2400 divided by 49 ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ what is the maximum value that must be assigned to a so that the 8-digit number is divisible by 3? సో ఈ నంబర్ 3తో డివైడ్ అవ్వాలి అని అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ అనేది ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాడ్ చేస్తే 2 + 3 5 కదా, 5 + 7 12 ప్లస్ 8 20 ప్లస్ 7 27. 7 + 2 అంటే 9 వచ్చింది. సో 9 ప్లస్ ఏ, ఈ ఏ వాల్యూ మ్యాక్సిమం సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ అనేది 3తో డివైడ్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా వెళ్తే 9 మ్యాక్సిమం అంటే గ్రేట్ వాల్యూ 9 ఉంది. సో 9 సబ్స్టిట్యూట్ చేస్తే 9 + 9 అంటే 18. 18ని 3 డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది సింపుల్గా. నెక్స్ట్ a solid cylinder is cut into 5 identical pieces by making cuts parallel to its flat surfaces. The curved surface area of all pieces is equal to the flat surface area of all pieces. If the total surface area of a piece is s square units, then the total surface area of the cylinder was square units initially. So చాలా కేర్ఫుల్గా అంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక సాలిడ్ సిలిండర్ని 5 ఐడెంటికల్ ప్లేట్స్ రూపంలో కట్ చేశారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్కి ఈక్వల్ అవుతుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ పీస్ ఇస్ s square units. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వాస్ స్క్వేర్ యూనిట్స్ ఇనీషియల్లీ. అంటే ఇక్కడ మనం ఒక సిలిండర్ని ఫస్ట్ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుందా, సిలిండర్ బేస్ అండ్ టాప్ కూడా ఒక సర్కిల్. ఇప్పుడు 5 పీసెస్లోకి కట్ చేశారు. సో ఫస్ట్ పీస్, ఇది ఒక ఫస్ట్ పీస్, సెకండ్ పీస్, థర్డ్ పీస్, ఫోర్త్ పీస్ అండ్ రిమైనింగ్ పోర్షన్ 5th పీస్ అని చెప్పి అనుకుందాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ పీస్, ఇది థర్డ్, ఫోర్త్ వెళ్ళిపోతే ఇది ఒక 5th పీస్. అవునా. సో ఇందులో నుంచి ఒక పీస్ని మనం ఇలాగా అవుట్ సైడ్ చూద్దాం. అవుట్ సైడ్ డ్రా చేస్తే నీట్గా డ్రా చేద్దాం.
సో ఇలా ఉంటుంది కదా, దగ్గరగా కొంచెం నీట్గా రాకపోయినా ఏమనుకోకండి, ఇలా ఉంటుంది అవునా. సో ఈ పీసెస్ 5 పీసెస్ని మనం సపరేట్గా తీస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఒక పీస్, సేమ్ ఇలానే ఇంకొక పీస్, ఒక్క నిమిషం, ఫోర్ పీసెస్, ఇంకొకటి ఫిఫ్త్ పీస్. సో 5 పీసెస్ని మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నారు, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పార్ట్ అవుతుంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫ్లాట్ సర్ఫేసెస్కి ఈక్వల్ అవుతుంది. ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఏంటి, ఈ టాప్ ఉన్నది ఒక ఫ్లాట్ సర్ఫేస్, బాటమ్ ఉన్నది ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. సో ఫ్లాట్ సర్ఫేసెస్ ఎన్ని ఉంటున్నాయి, సర్కిలే కదా మనకి, సర్కిల్ ఏరియా ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. సో టోటల్గా ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 సర్కిల్స్ ఉన్నాయి, 10 సర్కిల్స్. ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా అనేది టోటల్ కర్వ్డ్ సర్ఫేస్కి ఈక్వల్ అవుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్, 5 పీసెస్ ఉన్నాయి కాబట్టి 5 పీసెస్ ఒక సిఎస్ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంతకి ఈక్వల్ అయింది, 5 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది 10 సర్కిల్కి ఈక్వల్ అయితే 1 కర్వ్డ్ సర్ఫేస్ అనేది 2 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుందా. సో ఇక్కడ ఒక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 సర్కిల్స్ అంటే ఇప్పుడు ఇదొక్క డయాగ్రామ్ చూడండి, ఇదొక్క పీస్ తీసుకుంటే టాప్ ఒక సర్కిల్ ఉందా, బాటమ్ ఒక సర్కిల్ ఉంది. అండ్ కర్వ్డ్ సర్ఫేస్లో టోటల్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ అంటే 2 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో కంప్లీట్గా ఇదొక్క పీస్లో మనకి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, 4 సర్కిల్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఒక పీస్లో 1 పీస్ అనేది 4 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుంటే మనల్ని అడుగుతుంది ఏంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ వాస్ స్క్వేర్ యూనిట్స్ ఇనీషియల్లీ, ఎన్ని స్క్వేర్ యూనిట్స్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పీసెస్ ఎస్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు చూడండి ఈ సిలిండర్లో ఇనీషియల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎన్ని వస్తుంది, 1 2 3 4 5 వస్తున్నాయి. ఒక్క కర్వ్డ్ సర్ఫేస్లో 2 సర్కిల్స్ ఉంటే టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 కర్వ్డ్ సర్ఫేస్ అంటే 5 × 2 అంటే 10 సర్కిల్స్ వస్తున్నాయా. నెక్స్ట్ టాప్ ఒక సర్కిల్ ఉంది, బాటమ్ ఒక సర్కిల్ ఉంది, రెండు యాడ్ చేస్తే టోటల్గా ఎన్ని సర్కిల్స్ ఇక్కడ 12 సర్కిల్స్ వస్తున్నాయి, 12 సర్కిల్స్. సో 12 సర్కిల్స్ వచ్చినాయి మనకి, టోటల్ కంప్లీట్ సిలిండర్లో 12 సర్కిల్స్ వచ్చినాయి. బట్ క్వశ్చన్లు ఏమన్నారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ పీస్ అంటే ఒక్క పీస్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 4 సర్కిల్స్ అంటే ఎస్ అయితే, సో 4 సర్కిల్స్ ఎస్ని రిప్రజెంట్ చేస్తుంటే 12 సర్కిల్స్ ఏమవుతుంది, డివైడెడ్ బై 4 చేస్తే 4 1s 4 3s, సో 3sకి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ క్లియర్గా అర్థం అవటానికి కోసం మనం ఏరియా ఫార్ములాస్ కానీ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా జస్ట్ ఒక అండర్స్టాండింగ్తో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. 5 కట్స్ చేయమన్నారు. సో 5 పీసెస్ని మనం ఇలాగా సపరేట్గా డ్రా చేసుకున్నాం. ఈ 5 పీసెస్లో వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాము. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్ అనేది, సో ఒక్క పీస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్ పీసెస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 CSA ఈజ్ ఈక్వల్ టు ఫ్లాట్ సర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క పీస్కి 2 ఉంటున్నాయి కాబట్టి 5 × 2 అంటే 10. సో 10 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుంటే 1 కర్వ్డ్ సర్ఫేస్ అనేది 2 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఒక్క పీస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఎస్ స్క్వేర్ యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక పీస్ తీసుకుంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ప్లస్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా, టోటల్ ఇక్కడ 4 సర్కిల్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఒక పీస్లో మనకి 4 సర్కిల్స్ ఉంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ మనకి ఎస్కి ఈక్వల్ అయింది. అవునా. సో ఇప్పుడు ఈ 5 పీసెస్ ఈ సిలిండర్లో జాయిన్ చేసేసినాక ఇనీషియల్గా సిలిండర్ ఏదైతే ఫామ్లో ఉంటుందో ఆ ఫామ్లోకి వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ సిలిండర్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 5 ఉంటాయి అండ్ జాయిన్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ టాప్ ఏరియా బాటమ్ ఏరియా ఉంటుంది. సో మొత్తం యాడ్ చేస్తే ఎన్ని సర్కిల్స్ వస్తున్నాయి, 12 సర్కిల్స్ వస్తున్నాయి. సో 4 సర్కిల్స్ అంటే ఎస్ అయినప్పుడు 12 సర్కిల్స్ ఎన్ని అవుతాయి,
3sకి ఈక్వల్ అయింది, అంతే సింపుల్. ఓకేనా? సో దీనికోసం మళ్ళీ ఏరియా ఫార్ములా, సర్కిల్ ఫార్ములా ఎన్ని ఏం సబ్స్టిట్యూట్ చేయకుండా సింపుల్గా సాల్వ్ చేసాం అంతే. ఇక్కడ డయాగ్రామ్కే ఎక్కువ ప్లేస్ వెళ్ళిపోయింది, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి. సో డయాగ్రామ్ అనేది కొంచెం స్పేషియస్గా నీట్గా డ్రా చేసుకున్నాం. నెక్స్ట్, a shopkeeper fixes the market price of an item 136% above its cost price. What percentage of discount on market price should be allowed to gain 18%? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 136% ఎక్కువ ఉంది. సో కాస్ట్ ప్రైస్ 100%, 100 యూనిట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఏమైంది 136% అబోవ్ కాబట్టి 236. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్ 18 వచ్చింది అని అంటే 118. సో ఇక్కడ చూడండి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, 236లో 118ని మైనస్ చేస్తే 118 వస్తుంది. ఈ 118 అనేది 236 మీద ఇచ్చిన డిస్కౌంట్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100, 118 ఇంటూ 2, 2 ones 250. సో 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ డి. The ratio of the angles of a triangle is 2:3:4. What percentage of the total angle measure is the largest angle? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఆ 3 యాంగిల్స్ 2:3:4 అయితే పర్సంటేజ్ అంటే ఇందులో వచ్చే లార్జెస్ట్ యాంగిల్ అనేది టోటల్ యాంగిల్కి ఎంత పర్సెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్గా ఉంటుంది. 2 + 3 5 + 4 అంటే 9. సో ఈ 9 యూనిట్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ అయితే లార్జెస్ట్ యాంగిల్ ఎంత ఉంది 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ ఏమవుతుంది 9 × 20. సిమిలర్గా 4 × 20 అంటే 80 డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ 80 డిగ్రీ అనేది లార్జెస్ట్ యాంగిల్ అనేది టోటల్ యాంగిల్ 180లో ఎంత పర్సెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ జీరో క్యాన్సిల్. సో 800/18 వచ్చింది. 800/18, 18 ones, 18 × 4 అంటే 72, క్యారీ 8, 18 4s 72. సో ఇక్కడ మనకి ఈ 4 అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. సో 44.444%. రౌండ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అని చెప్పన్నారు కాబట్టి 44%కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ. ఓకే. Next, 2 taps can fill a cistern in 4 hours and 30 hours respectively. A third tap can empty it in 30 hours. How long will it take to fill 1/4 of the empty cistern if all of them are opened together? సో ఫిల్ చేసే పైప్ 4 అవర్స్లో 30 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఎంటీ చేసే పైప్ 30 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఈ ఎంటీ చేసే పైప్ ఫిల్ చేసే పైప్ ఎఫిషియన్సీ రెండు క్యాన్సిల్ అయిపోతే టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి 4 అవర్స్ టైం పడుతుంది. మనల్ని అడుగుతుంది 1/4 ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. కంప్లీట్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 4 అవర్స్ అంటే 1/4 ఫిల్ అవ్వడానికి 1 అవర్ పట్టింది కదా. ఆప్షన్ బి. The marks obtained by a student in 5 subjects are, what is the average marks of the student per subject? సో 5 సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇచ్చారు, యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్గా మనం ఇక్కడ ఏదో ఒక వాల్యూ యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో 70 ఈజీగా ఉంది కాబట్టి 70 తీసుకుందాం. కంప్లీట్ 5 సబ్జెక్ట్స్ యావరేజ్ 70 అయితే ఇక్కడ 72 అనేది 70 కన్నా 2 ఎక్స్ట్రా ఉందా, 68 అంటే 2 లెస్ ఉంది, 74 అంటే 4 ఎక్స్ట్రా ఉంది, 76 అంటే 6 ఎక్స్ట్రా ఉంది. సో +2 - 2 క్యాన్సిల్, 6 + 4 అంటే 10 డివైడెడ్ బై 5 సబ్జెక్ట్స్. సో డివైడెడ్ బై 5, 5 ones 5 2, 70 + 2 అంటే 72 అనేది యావరేజ్ అవుతుంది. నెక్స్ట్, in a circular race of length 15-30 meters, Shahrukh and Amir start simultaneously from the same point and run in the same direction. Shahrukh completes one round in 85 seconds while Amir completes one round in 90 seconds. How many different meeting points are there on the circumference of the track? So total length, circular race టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 15-30 అని ఉంది, అవునా. సో షారుఖ్ ఒక కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేయడానికి 85 సెకండ్స్ తీసుకుంటుంటే అమీర్కి 90 సెకండ్స్ టైం పడుతుంది. సో షారుఖ్కి 85 అయితే అమీర్కి 90 సెకండ్స్ పడుతుంది కదా. ఇది టైం రేషియో. సో రేషియో తీసుకుంటే 5 × 17, 5 × 18 ఈజ్ 90. సో 17:18 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది హౌ మెనీ డిఫరెంట్ పాయింట్స్ అని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ అని చెప్పి అన్నారు. సో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు సింపుల్గా మనం షార్ట్కట్ ఏంటంటే 18 - 17 చేయాలి, అంటే 1. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయ్యింది. సో ఇక్కడ నోట్ చేసుకోండి, సేమ్ డైరెక్షన్.
సో సేమ్ డైరెక్షన్ అని ఇచ్చినప్పుడు 18 మైనస్ 17 చేస్తాం, దట్ ఈస్ 1. అదే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తే ఏం చేస్తాము, 18 ప్లస్ 17 దట్ ఈస్ ఈక్వల్ టు 35 టైమ్స్ మీట్ అవుతారు. ఓకేనా. సో ఆపోజిట్ అంటే యాడ్ చేయాలి, సేమ్ అంటే మైనస్ చేయాలి. నెక్స్ట్ 35 మీటింగ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, the following table shows the height of plants and the corresponding number of plants. Find the mode of the data. సో ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ప్లాంట్స్, సో ఏ హైట్లో 14 హైట్లో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. 27 హైట్లో 3 ప్లాంట్స్ ఉన్నాయి. 23 హైట్లో 6 ప్లాంట్స్ ఉన్నాయి. అలాగా 21 హైట్లో 12, 19 హైట్లో 7, 17 హైట్లో 5 ప్లాంట్స్ ఉంటే మోడ్ ఏమవుతుంది ఇక్కడ మనకి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏ హైట్లో ఉన్నాయి, 21లో ఉన్నాయి కదా. సో 12 టైమ్స్ 21 వచ్చింది అని అంటే మనకి ఆన్సర్ అనేది 21 అయింది. సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి యూజువల్గా ఏం చేస్తారు, 2, 2, 3, 5, 6, 7, 8, 2, 3, 5 ఇలా ఇస్తారు. ఈ నంబర్స్లో నుంచి మోడ్ అంటే ఏమని చెప్తాం మనము, 2 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 అంటాం. అలాగే ఇక్కడ కూడా 14 1 టైం వచ్చింది, 27 3 టైమ్స్ వచ్చింది, 23 6 టైమ్స్ వచ్చింది. అలాగా 21 అనేది 12 టైమ్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది కాబట్టి 21 అనేది మోడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, Ansh walks to his school at a certain speed from his home in the morning and returns in the afternoon at a speed which is 2 km per hour slower than his speed in the morning. If the average speed of Ansh of going to and coming back for the school is 4.8 km per hour, find the sum of the speeds of Ansh in the morning and afternoon. So ikkada Ansh travel చేస్తుంది సేమ్ డిస్టెన్స్ కదా, హోమ్ టు స్కూల్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, రిటర్న్ వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా. బట్ స్పీడ్ ఏమవుతుంది, మార్నింగ్ వెళ్ళే స్పీడ్ కన్నా రిటర్న్ వచ్చే స్పీడ్ 2 km per hour, అంటే 2 అనేది లెస్ ఉంది, యూజువల్ స్పీడ్ కన్నా 2 km per hour లెస్ ఉంది స్పీడ్. అయితే మనల్ని అడుగుతుంది ఏంటి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్పీడ్ని సమ్ చేస్తే ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ స్పీడ్ 1 స్పీడ్ 2 డివైడెడ్ బై S1 ప్లస్ S2కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ స్పీడ్ S1 అనేది మనం ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. S1 ఎక్స్ అయితే S2 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2కి ఈక్వల్ అవుతుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ 4.8 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై S1 ప్లస్ S2. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అంటే 2x మైనస్ 2కి ఈక్వల్. సో ఇక్కడ నుంచి 2 కామన్ తీసుకుంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందా. నౌ 4.8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1కి ఈక్వల్. నౌ సో ఇక్కడ 4.8 కాకుండా 48/10 అని చెప్పి క్రాస్ మల్టిప్లై చేస్తే, సో 48x మైనస్ ఆఫ్ 48 ఈక్వల్ టు 10x స్క్వేర్ మైనస్ 20x అవుతుందా. సో 10x square minus 20 minus 48, so minus of 68x plus 48 equal to 0. సో ఈ టోటల్ని మనం 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 5x square minus 34x plus 24 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. సో 24 వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ, సారీ ఇక్కడ 5 ఉంది కదా. సో 24 ఇంటూ 5 అంటే 120, 24 ఇంటూ 5 అంటే 120. నౌ 30 ఇంటూ 4 అంటే 120నా, 30 అండ్ 4 రెండింటిని యాడ్ చేస్తే 34 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనము ఎక్స్ రూట్స్ ఏమని చెప్పొచ్చు, 30 అండ్ 4 మైనస్ 30 మైనస్ 4 ఇవి ఫ్యాక్టర్స్ అయినాయి. సో ఎక్స్ రూట్స్ ఏమవుతాయి మనకి, ప్లస్ 30 ప్లస్ 4 డివైడెడ్ బై 5. సో ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ 5 కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 5 1s 5 6. సో ఎక్స్ వాల్యూ 6,4/5 వచ్చింది. ఎక్స్ వాల్యూ 6,4/5. సో ఇక్కడ మనకి 4/5 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి ఇగ్నోర్ చేసేసి ఎక్స్ వాల్యూ 6 అని చెప్పి తీసుకుందాం. సో ఎక్స్ 6ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ 6 వస్తే సమ్ కావాలి మనకి. సో S1 6 వచ్చింది, S2 వచ్చేసి 6 మైనస్ 2 అంటే 4 వచ్చింది. S1 ప్లస్ S2 ఏమవుతుంది, 10. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా.
సో ఆల్ 30 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేసాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ప్రతిరోజు మనం పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నాం. అంటే క్లాస్ ఈరోజు కంప్లీట్ అయిపోతే ఈ క్లాస్ పీడిఎఫ్ నెక్స్ట్ డే కల్లా అప్లోడ్ అయిపోతుంది. సో గ్రూప్ డి పీడిఎఫ్స్ అయినా లేదా ఇప్పుడు దాకా జరుగుతున్న క్లాస్ పీడిఎఫ్స్ ఏదైతే కావాలో మీరు ఒకసారి చెక్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ పీడిఎఫ్ కావాలో అవి బై చేయండి. ఓకేనా. నెక్స్ట్ యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో డైలీ మనకి జరుగుతున్న ఎన్టీపీసీ క్లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ కొన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ని, కొంచెం డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ని కూడా ఇక్కడ మనం సాల్వ్ చేస్తున్నాము. ఆ ప్రొసీజర్, మెథడ్, సాల్వ్ చేసే ప్రొసీజర్ అండ్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. యూనిట్ డిజిట్ మెథడ్ని, డిజిటల్ సమ్ మెథడ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా మటుకు మనకు సమ్స్ అనేవి ఈ రెండిట్లోనే సాల్వ్ అయిపోతుంది. ఇఫ్ నాట్ అప్పుడు మనము ట్రెడిషనల్ మెథడ్ని ట్రై చేయండి. ఓకేనా. సో బాగా చదువుకోండి, మంచిగా స్కోర్ చేయండి ఎగ్జామ్లో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హైగ్రీవ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share, like and subscribe to Hygriva Study Circle, and don't forget to share Hygriva Study Circle to your friends. Okay, we'll meet in next class. Thank you.